హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకుంటున్నారు? ఈరోజు బొబ్బర్లతోటి ఆవిరి కుడుములు ఎమ్మిగా ఉండి బ్రేక్ఫాస్ట్ చేద్దామా? ఇవి దీనికి కావాల్సింది ఉడకపెట్టి వాచిన బొబ్బర్లు అండ్ నెక్స్ట్ బియ్యం పిండి అండి. ఏ గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నావో అదే గ్లాస్ తోటి మనం వాటర్ తీసుకోవాలి. చూడండి, నేను అంతే తీసుకున్నాను. ఈ వాటర్ ఏంటంటే ఉడకపెట్టి వాచిన బొబ్బరి నీళ్ళండి. వేస్ట్ చేయకుండా దీన్నే యూస్ చేసుకోవచ్చు. మీకు అంతగా లేకపోతే మామూలు వాటర్ అయినా యూస్ చేయొచ్చు. చూడండి, ఇలా రెడీ పెట్టుకొని ఒక దలసరిగా ఉండే గిన్నెను పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో తీసుకున్న ఆ గ్లాస్ తోటి వాటర్ అనేది లేదా బొబ్బరి నీళ్ళు అనేవి వేసి ఇవ్వచ్చు. కొంచెం సాల్ట్ వేస్తే సరిపోద్ది. బొబ్బరిలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇవి కొంచెం మరిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఉంచిన రెడీగా ఉన్న బొబ్బర్లు అనేది అందులో వేసేయాలండి. ఇవి బాగా మరిగిన తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసేసి మనం రెడీగా ఉంచుకున్న బియ్యం పిండి అనేది అందులో వేసేసి ఉండలు కట్టకుండా కొంచెం ఆయిల్ వేసేసి తిప్పేస్తే కనుక మనకి చూడండి ఇలా రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయిన దాన్ని కొంచెం చల్లార్చాలండి. చల్లారే లోపల మనం ఏం చేయాలంటే ఇడ్లీ కుక్కర్ అనేది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత దానిపైన ఆవిరి పెట్టాలి కదండి, దానికి కంచానికి ఆయిల్ అప్లై చేసేసి అలా పెట్టి ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం కుడుములు అనేవి రెడీ చేసుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలాగా మనం రెడీ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా రెడీ చేసుకొని అన్నీ అరేంజ్ చేసుకొని అన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి, కింద వాటికి ఎలాగో ఆయిల్ అనేది అప్లై చేస్తాం కదా, పైన ఉన్న వాటికి కూడా కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసి క్యాప్ పెట్టేస్తే కనుక ఒక 15 మినిట్స్లో ఎమ్మిగా ఉండే ఆవిరి కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత 15 మినిట్స్లోనే మనం క్యాప్ తీసేసి మనం చూడండి ఉడికిందో లేదని ఇలా చెయ్యి పెడితే కనుక అంటుకోకుండా స్టవ్ ఆఫ్ చేసి వచ్చు. అంటుకోకుండా ఉంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చు. తర్వాత ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఉల్లికారంతో కానీ కొబ్బరి చట్నీతో కానీ చేసుకోవచ్చండి. ఉల్లికారం ఎలా చేస్తారో తెలుసు కదా మీకు. ఇక ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్ వేసి మిక్సీలో చేస్తే ఉల్లికారం రెడీ అయిపోద్ది. సో చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ తెలియాలని చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.